హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మన కిచెన్లో మునక్కాయ, ఎండు చేప, మామిడికాయ వేసి పులుసు, అదేనండి డ్రై ఫిష్ డ్రమ్ స్టిక్ వేసి కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, మిస్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఈ మునక్కాయ మామిడికాయ కాంబినేషన్లో ఎండు చేప వేసి పులుసు పెడితే అబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు అయితే వేసుకుందాం. మామిడికాయ, కొత్తిమీర, ఎండు చేప, టమాటా, ఎర్రగడ్డ, మునక్కాయలు, చింతపండు పులుసు, కొబ్బరి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి. ఫస్ట్ అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకొని వెజల్ పెట్టుకోవాలి. వెజల్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఈ ఎండు చేపను అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై చేసి వేస్తే చిదురు కాకుండా ఉంటుంది కర్రీలో. ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఉప్పు, కారం అయితే వేసేసుకొని దాని తర్వాత ధనియాల పొడి, పసుపు, కొబ్బరి పేస్టు ఇవన్నీ వేసేసుకొని అయితే బాగా మగ్గనిచ్చుకోవాలండి. దాని తర్వాత మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన వాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే తీసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఉప్పు ఎంత చూసుకొని దాని తర్వాత స్టార్టింగ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలను అయితే వేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా అదిరిపోతుంది. ఎండి చేప వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ ఈ ఎండి చేప మామిడికాయ పులుసు అయితే వేసుకొని మునక్కాయ పులుసు అయితే వేసుకొని తింటుంటే అబ్బా చెప్పలేమండి.